కీర్తన పుస్తకము, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములోని చివరి లైన్ ని ఎవరైనా ఒకరు చదవాలని 20వ వచనములోని చివరి భాగం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే, అందరూ కలిసి చెబుదాం, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే నిజమైన దేవుడు. అంటే ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని అన్నాడంటే నిజం కాని దేవుళ్ళు కూడా ఉన్నారు, నిజము కాని దేవతలు కూడా ఉన్నాయి ఈ లోకములో. అయితే ఆయన నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు నిన్ను నన్ను ఏమని సలహా ఇచ్చాడు, లేకపోతే ఏమని మాట్లాడాడయ్యా అంటే మీరు నన్ను పోలి నడుచుకునుడి లేదా నన్ను వెంబడించుడి అని ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన నిజమైన దేవుడు కాబట్టి నీవు నిజమైన వ్యక్తిగా, నిజమైన పురుషునిగా, నిజమైన స్త్రీగా ఉండగలుగుతూ ఉన్నావా లేదా? ఉదయ కాలం మనం ప్రశ్నించుకుందాం. ఆయనలో ఏ లోపము లేదో, ఆయన నిత్యము నిజమైన దేవునిగా ఉన్నవానిగా అనువానిగా ఆయన ఉన్నానని మోషేతో మాట్లాడాడు. ఆయన యుగ సమాప్తి వరకు నిలిచి ఉండేవాడు నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి మనం నిజమైన జీవితాలను కలిగి ఉన్నామా లేదా అన్నది ఉదయ కాలమందు ప్రశ్నించుకుందాం. మనం నిజమైన జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటి పోరాటాల మధ్య బైబిల్ గ్రంథములో నిజమైనటువంటి కార్యాలు కొన్ని వ్రాయబడ్డాయి. అది వారి బంధాలను బట్టియో, వారి సహవాసాలను బట్టియో, వారు వెంబడిస్తూ ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టియో ఆయా సందర్భాలలో చెప్పబడ్డాయి. ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయా విషయాలలో నిజమైన వారముగా ఉన్నామా లేకపోతే ఏదో పండగ పూట వచ్చిన వాళ్ళ వలె ఉన్నామా? పండగ పూట వచ్చిన వాళ్ళ వలె ఉన్నామా ప్రశ్నించుకోవాలి. మీరు గమనిస్తూ ఉంటే చిన్న చిన్న గ్రామాల్లో ఈనాడు పట్టణాలు కూడా అదే విధంగా తయారయ్యాయి. మిగిలిన వారాలన్నీ ఖాళీగా ఉంటాయి మందిరాల్లో. పండగ పూట మాత్రం బయట టెంట్లు వేస్తారు. ఎందుకయ్యా అంటే మందిరంలో స్థలమా చాలదా. చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం. ఏనాడు కానీ విశ్వాసులందరూ పండగ రోజే వస్తారు, ప్రత్యేకంగా పలహారం కోసమే వస్తారు. ఈరోజు ప్రశ్నించుకుందాం, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడవా లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి, మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి, ఏదో ఆదివారం విరామం ఉన్నది కాబట్టి ఆయన వెంబడిస్తూ ఉన్నామా లేదా నిజముగా ఆయన వారిని ప్రశ్నించుకుంటూ ముందుకు వెళదాం. మొదటిగా ఆదికాండంలోనికి వెళదాం. 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు వినుంటారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? యాకోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. ఈ యాకోబు అన్నయ్యైన ఏశావును మోసం చేసి మోసగానిగా యోర్దాను దాటినప్పుడు చేత ఉన్నది ఏంటయ్యా అంటే ఒక కర్ర మాత్రమే. ఇప్పుడు మామయ్యైన లాభాల దగ్గరకు వెళ్ళాడు.
మొదటి భార్య కొరకు 7 ఏండ్లు చేశాడు, రెండవ భార్య కొరకు మరి 7 ఏండ్లు చేశాడు, ఆ తదుపరి తన జీతము కొరకు మరి 7 ఏండ్లు చేశాడు. 21 ఏండ్లు మామయ్య అయిన లాభాను దగ్గర పనిచేశాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఏమి తక్కువ లేదు. ముందు గమనిస్తే 13వ వచనము నుంచి అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆంబోతులను 20 ఆడుగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన జంతువులన్నీ లెక్కేసుకుంటే 600 దాటుతాయి. ఈ 600 జంతువులని తాను ఉంచుకోవడానికి కాదు, ఇప్పుడు తన అన్నయ్య అయిన ఏశావుకు కానుకగా ఇవ్వటానికి. ఏదైనా పెళ్లికి వెళ్ళారు అనుకుందాం, సొంతోడే దగ్గరోడే ఆస్తి రాసి ఇచ్చొస్తారా? 10 రూపాయలు చదివి పెట్టొస్తారా? ఆస్తి రాసిస్తావా? ఆ నెలలో నీ దగ్గర ఉన్న దానిలో కొంత ఇచ్చొస్తావా? కొంత ఇచ్చొస్తావు. అంటే ఈ యొక్క యాకోబు తనకున్నది మొత్తం ఇవ్వట్లా, ఉన్న దానిలో కొద్దిగా అన్నకు పంపుతున్నాడు. ఇప్పుడు ఆశీర్వదింపబడిన వాడా కాదా? మరి ఏమడుగుతూ ఉన్నాడు? నన్ను ఆశీర్వదించు అంటే ఇప్పుడు ఆశీర్వాదంగానే ఉన్నానయ్యా. ఈ యోర్దాను దాటుతున్నప్పుడు నా అన్నయ్య అయిన యేసావు 400 మందితో నన్ను ఎదుర్కొనటానికి వస్తా ఉన్నాడు. ఒకవేళ నీ ఆశీర్వాదము గనక నాతో లేకపోతే నాకున్నదంతా వ్యర్థమైపోయింది. నాకేం కావాలయ్యా అంటే నీ ఆశీర్వాదం కావాలి. ఈయన ఎవరయ్యా అంటే తనకున్న ఆందోళన మధ్యలో అన్నయ్య అయిన యేసావు 400 మందితో వస్తా ఉంటే ఇతనుకున్న పశువుల కాపరులతో సహజంగా అయితే యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చెయ్యాలి లేదా ఎదుర్కొనాలి. కానీ ఈయనేం చేస్తా ఉన్నాడయ్యా అంటే ప్రభువుతో పెనుగులాడుతా ఉన్నాడు. నిజమైన భక్తుడు ఏం చేస్తాడయ్యా అంటే, నిజమైన భక్తుడు తన వేదనకరమైన పరిస్థితులలో, తన ఇబ్బందిలో, తన వేదనలో, సమస్యతో పోరాడడో దేవుని ఆశీర్వాదం కొరకు పోరాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మన భక్తి ఎలా ఉండాలి అంటే దేవునితో పోరాడి పొందుకునేదిగా ఉండాలి. యాకోబుతో దేవుడు అంటా ఉన్నాడు, తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మనగా. అంటే రాత్రి మొదలు తెల్లవారు వరకు, రాత్రి మొదలు తెల్లవారు వరకు ఈ మధ్యలో జరిగిన సంఘటన మనం అక్కడ చూస్తాం. ఇరవై 5వ వచనములో తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు ఆయన ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. తొడ ఆ పటుత్వాన్ని కోల్పోయింది ఆ పెనుగులాటలో. అంటే గాయపరచబడ్డాడు, ప్రార్థిస్తా ఉన్నాడు, గాయపరచబడ్డాడు. గాయం వేదనను కలిగించేసింది. మీకు ఎప్పుడైనా అనుభవం ఉంటే అప్పుడప్పుడు కొంతమందికి ఈ ఎముకల మధ్యలో, అది వెన్నెముకలో కానీ వెన్నెముకలోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్. ఆ ఎముకల మధ్యకు నరం వెళుతుంది. ఆ నరం వెళ్ళిందంటే ఆ 2 ఎముకలు ప్రెస్ అవుతున్నప్పుడు తల నుంచి అరికాలు వరకు
భయంకరమైన వేదన కలిగితే, భయంకరమైన వేదన, నొప్పి భరించలేం. ఇప్పుడు కదిలింది ఏందయ్యా అంటే తొడ, గూడు కదిలింది. ఇతడు కదిలినప్పుడల్లా వేదన అనుభవించి ఉంటాడు, కానీ ఏ రోజులు పెట్టలేదయ్యా అంటే దేవునితో పెరుగులాడట వదిలిపెట్టలా. కష్టంగానే ఉంది, ఆరోగ్యం సహకరించలా, ఆరోగ్యం వేదనకరంగా మారింది, కానీ ఏది విడిచిపెట్టలేదయ్యా అంటే దేవుని పెరుగులాడుతూ విడిచిపెట్టలా. నువ్వు నిజమైన భక్తుడు అయితే ఏం చేస్తావయ్యా అంటే తుమ్ము వచ్చిందని ఆదివారం సెలవు, దగ్గు వచ్చిందని ఆదివారం సెలవు, ఇది కాదు భక్తి. ఆయన సన్నిధిలో ఏమన్నదయ్యా అంటే సమృద్ధి ఉన్నది, ఆయన దగ్గర ఏమన్నదయ్యా అంటే ఆరోగ్యం ఉన్నది. ఆయన దగ్గరకు వచ్చి ఏం చేయాలి అంటే పెరుగులాడే అనుభవంలోనికి రావాలి. అనేక పర్యాయాలు మనం భక్తులం అని అనుకుంటూ ఉంటాం, కానీ మన భక్తి నిజమైనదిగా ఉన్నదా లేదా స్వల్ప ప్రయోజనాలను చూసుకునే దేవుడి నుంచి వేరేదిగా ఉన్నదా? ఈ రెండు భక్తే. నిజమైన దేవుడు ఉన్నాడు, నిజము కాని దేవుడు ఉన్నాడు. అయితే నీది నిజమైన భక్తి. నీ నిజమైన భక్తి అయితే యాకోబు వలె పెరుగులాడుతూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డా నీవేం చెయ్యవయ్యా అంటే ఆయనను విడువని వానివిగా నిలువబడతావు అనటంలో ఎటువంటి సందేహం లేదు. యోబు భక్తుడు అంటాడు 13వ అధ్యాయంలో 15వ వచనంలో యోబు గ్రంథంలో, ఆయన నన్ను చంపినను, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను ఏం చేసినా చంపినా కూడా ఆయన కొరకు చనిపోవటానికి సిద్ధమే, కానీ ఆయన కొరకు కనిపెట్టడం మాత్రం నేను విడిచిపెట్టను. యోబుకేమన్నా దేవుడు ఒక ఏసీ హాల్ ఇచ్చి 4 చక్రాల వాహనం ఇచ్చాడా అప్పటికే అంటే? యోబు గారు ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే దారి ప్రక్కన బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఒళ్ళంతా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు, వాటిని శుల్ల పెంకులతో గీకుచున్నాడు లేదా పోకుచున్నాడు. అది ఎట్లాంటి పరిస్థితి అయ్యా అంటే వేదనకరమైన పరిస్థితి. అది ఏదో 1 రోజు 2 రోజులు ఉన్న అనుభవం కాదు. సొంత భార్య వచ్చారన్నమాట, దేవుని దూషించే చనిపో, దేవుని దూషించే చనిపో. స్నేహితులు వచ్చి అంటున్నారు నీ భక్తి ఏమైంది, నీ భక్తి ఏమైంది? కానీ యోబు అంటా ఉన్నాడు, అయ్యలారా ఆయన నన్ను చంపినను చావటానికి సిద్ధం, కానీ నా దీన స్థితిలో, నా హీన స్థితిలో నేనేం చేయనయ్యా అంటే ఆయనను వెంబడించుట, కనిపెట్టుట, ఆయన కొరకు కనిపెట్టుట మనను. నీ భక్తి ఎలా ఉండాలి అంటే ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, పాస్ అయినప్పుడు మాత్రమే కాదు, మంచి మార్కులు వచ్చినప్పుడే కాదు, ఎప్పుడైనా. ఆయన ఎప్పుడయ్యా అంటే ఆయన ఇచ్చినా ఆయన దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. దానిలో మార్పు లేదు. ఆయన ఇంకా ఇవ్వటం లేదంటే, ఆయన ఇంకా నీ ప్రార్థన ఆలకించటం లేదు అంటే నీలో సరిచేయబడవలసినవి ఏవో ఉన్నాయి అని గ్రహించగలిగి ఆయన కొరకు కనిపెడితే, నీది నిజమైన భక్తిగా మార్చుకొనగలిగితే ఆయన తప్పక ఆశీర్వదించే దేవుడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు ఎవరైనా పురుషులైన వారు చదవండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14-15. మీరు అడుగగా యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా,
పెండ్లి భార్య కదా, నీ పెండ్లి భార్య కదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునో ఇలాగో చేయలేదో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఎవరిని చూసామయ్యా అంటే నిజమైన భక్తుడిని చూసాం. ఈ నిజమైన భక్తుడు ఏం చేస్తాడయ్యా అంటే దేవునిని విడవడు, దేవునిని విడిచిపెట్టడం పరిస్థితులు ఎలా ఉన్నా. రెండవదిగా నిజమైన భర్త, నిజమైన భర్త ఇతడు ఏం చేయడయ్యా అంటే తన భార్యను విడిచిపెట్టడు. అక్కడ చక్కగా వ్రాస్తాడు 15వ వచనములో, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునో ఇలాగా పూర్తిగా దైవాత్మ నొందిన వారు అనబడలా. అక్కడ దైవాత్మలో కొంచెమైనను అంటే మీ భార్య భర్తల బంధములో వివాహ దినాన ప్రమాణం చేసుకున్నారు. ఇది మొదలు జీవితాంతము వరకు ఆరోగ్యమందును వ్యాధి అందును దుఃఖమందును నిన్ను విడనాడక నిన్ను ప్రేమించి నా పెండ్లి భార్యగా నా పెండ్లి భర్తగా చేసుకొని వచ్చున్నాను. ప్రమాణం చేసిన రోజు చక్కని విందు పెడతారు, బాగుంటుంది పండగ. కొత్త బట్టలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఆనందంగానే ఉంటుంది. 6 నెలలు దాటేసరికి, సంవత్సరం అయ్యేసరికి, ఒక 5 సంవత్సరాలు గడిచేసరికి క్రైస్తవ కుటుంబాలలోనే నిజమైన భర్తలో నిజమైన భార్యలో కనుమరుగైపోతా ఉన్నారు. కారణం మీరు ఎవరిని వెంబడించడం లేదయ్యా అంటే నిజ దేవుణ్ణి వెంబడించడంలా. అక్కడ అన్నాడు ఆ ఆత్మ కొంచెముగానైనను దైవాత్మ నొందిన ఎవడనో ఇట్లా చేయదా. భార్యను విడిచిపెట్టలా, గొడవ పడలా, బెల్టు తీలా, దీక్షలో విసరలా. ఎవరో ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు చెబుతారు. కొంచెమైనను దైవాత్మ నొందిన వారు వీళ్ళేం చేయగలిగా అంటే భార్యలను ప్రేమించే వారిగా ఉంటారు. ఏదైతే సంఘము ఎదుట, సమాజము ఎదుట, దేవుని ఎదుట ప్రమాణము చేసుకున్నారో ఆ ప్రమాణములో నిలిచి ఉంటారో ఎవరయ్యా అంటే నిజమైన భర్తలో. అదే సమయంలో నిజమైన భార్యలు కూడా భర్తలుగా చెప్పాడు. అన్న ఈరోజు బాగుంది అనుకుంటారేమో, మనం వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు రాజ్యం ఎవరిదయ్యా అంటే ఇప్పుడు రాజ్యం భార్యలదే. హోమ్ మినిస్టర్లంతా వాళ్ళే. ఇరువురికి చెందింది. దైవాత్మ కొంచెమైనలో నీలో ఉంటే, దైవాత్మ కొంచెమైనలో నీలో ఉంటే మీ ఇరువురిని ఏమన్నాడు అంటే ఏక శరీరం అన్నాడు. ఎవడనో తన శరీరాన్ని తాను గాయపరచుకోడు. గాయపరుచుకుంటూ ఉన్నాడంటే వాడిని ఏ ఎర్రగడ్డకో ఏ కిల్పక్కో తీసుకెళ్ళాలి. అక్కడ ఏముందో మీకు తెలుసు. తెలియని వారు ఉన్నారేమో, పిచ్చి ఆసుపత్రులు ఉన్నాయి. వాడిని వాడు గాయపరుచుకుంటున్నాడంటే వాళ్ళలో ఏమన్నది అంటే మతి స్థిమితం లేదు. దేవుడు నీకు ఏక శరీరముగా ఇచ్చిన భార్య, ఏక శరీరముగా ఇచ్చిన భర్తతో నిజమైన బంధము లేకపోతే నీలో ఆయన ఆత్మ లేదు అని అర్థం. అక్కడ అదే చెప్పాడు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవడనో ఇలాగో చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగినో దేవుని చెంత సంతతి నందవలనని అతను యత్నము చేసాడు కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకొని విశ్వాసఘాతకులుగా ఉన్నప్పుడు
మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడే. ఎలా ఉండాలయ్యా అంటే మంచి భర్తగా ఉండాలి. మంచి భర్తగా నువ్వు లేకపోతే విశ్వాస ఘాతకుడవి అని అంది. నువ్వు మంచి భార్యగా లేకపోతే, నువ్వు మంచి భర్తగా లేకపోతే ఆ తదుపరి వచ్చేటువంటి ఆ సంతానం మంచి మార్గంలో నడవదు. మంచి మార్గంలో నడవదు, దానిలో సందేహం లేదు. నువ్వు ఎలా ఉండాలి అంటే ఒక మంచి కుటుంబముగా మార్చబడాలి. అది మార్చబడాలి అంటే దైవాత్మ కొంతైనను మీలో ఉండాలి. దైవాత్మ కొంతైనను మీలో ఉండాలి. ఎప్పుడైనా దైవాత్మ నీకు వస్తున్నది అంటే నీ భక్తి నిజమైనదైనప్పుడు, నీ భక్తి నిజమైనదైనప్పుడు ఆ ఆత్మ చేత నింపబడతారు. ఎందరు ఆయనను అంగీకరించుదురో వారందరూ ఆయన ఆత్మ చేత నింపబడతారు. ఆయనని హృదయంలో కలిగి ఉంటే ఆయన ఆత్మ నీలో ఉంటుంది. శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు ఆరోహణం అయిపోతా ఉన్నా, మా పరిస్థితి ఏమిటి? నిన్నే చంపేశారు. మా పరిస్థితి ఏంటంటే భయపడకుడే, తిరిగి నేను వచ్చినంత వరకు మీ మధ్య ఉండేటకు ఆదరణ కర్తను నేను పంపుచున్నాను. ఆ ఆదరణ కర్త అయినటువంటి ఆత్మదేవుడు మన కుటుంబాలలో ఉంటే అవి క్రీస్తు కలిగిన నిజమైన కుటుంబాలుగా, నిజమైన భర్తలుగా, నిజమైన భార్యలుగా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉన్నది. మూడవదిగా మనం గమనించగలిగితే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా అక్కడ జీవము తోడు నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 ప్రవక్తలను గమనిస్తా ఉన్నాం. మొదటి ప్రవక్త ఎవరయ్యా అంటే ఏలియా. తదుపరి ప్రవక్త ఎలీషా. ఇప్పుడు ఏలియాకి ఎలీషా ఏమవుతాడు? శిష్యుడు అవుతాడు. ఇప్పుడు గురువు చెబుతా ఉన్న మాట, అయ్యా నేను పరమునకు ఆరోహణం అవబోతా ఉన్నా, కాబట్టి నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో అంటే ఆయన అంటా ఉన్న మాట, దేవుని జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనా నేను అంటే ఈ శిష్యుడు ఎలాంటి వాడు అంటే గురువుకు నిజమైన శిష్యుడు. ఇప్పుడు అగ్నిరథాలు రాబోతా ఉన్నాయి, యజమానుడు వెళ్ళబోతూ ఉన్నాడు గురువు గారు. ఇప్పుడు గురువు గారు వెళ్ళిపోతే తర్వాత అయ్యే గురువు ఎవరు? ఎలీషానే గురువు అవ్వాలి. ఇప్పుడు నేను రాక ఎవరు వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చేవారయ్యా అంటే ఏలియా దగ్గరికి వచ్చేవాడు. రేపు ఏలియా పరిపబడితే ఎవరి దగ్గరికి వస్తారయ్యా అంటే ఎలీషా దగ్గరికి వస్తారు. సహజంగానైతే నేటి పరిస్థితుల్లో అయితే ఎలీషా అనుకోవాలి, అమ్మయ్యా నాకు ప్రమోషన్ వచ్చేసిందే. ఉదాహరణకు మనం గమనిద్దాం, మన ఆఫీసులో నువ్వు అసిస్టెంట్ మేనేజర్ అనుకో, నీ పైన మేనేజర్ ఉన్నాడు, అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనుకుందాం, ఆ తదుపరి స్థానంలో ఉన్నదే నువ్వే. అది అనౌన్స్ అయింది ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాడని. మనలో ఉత్సాహం ఆగదాం, వారానికి ఒకసారి వెళ్తాం, చూస్తాం సీట్లో ఉన్నాడా లేదా. వెళ్ళొద్దని అంటామా? అనేవాళ్ళు ఎవరు ఉన్నామా? అంటామా? ఒకవేళ 2 వారాలు ఉన్నాడు అనుకో, 3వ వారం ధైర్యం చేసి అడుగుతాం, ఏం సార్ ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తున్నారు? ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకయ్యా అంటే గురువు తర్వాత స్థానం మీదే, ఆ పొజిషన్ లోకి రావాలి తను. ఎవరైనా ఎదుగుదలనే కోరుకుంటారు. కానీ ఎలీషా అంటా ఉన్నాడు, నిన్ను మాత్రం నేను విడువను.
నిన్ను మాత్రం విడవను. ఆ విశ్వాసాన్ని చూసిన ఎలియా అంటా ఉన్నాడు, ఎలియా నేను పరమునకు కొనిపోబడక మునుపు నా వలన నీకేమైనా చేయగలనా అని అంటే, ఈ ఎలీషా అంటాడు, నీవు పొందిన ఆత్మ 2 పాళ్ళు నాకు దయచేయము. ఏమాత్మది? దేవుని చేత అనుగ్రహింపబడిన ఆత్మ. అయ్యా నువ్వేదైతే చేసావో, ఏదైతే జరిగించావో ఆ అద్భుతాలు నేను కూడా జరిగించలాగున 2 ఆత్మను దయచేయమన్నాడు. అక్కడ ఏలియా ఒక చక్కని మాట అంటాడు, నేను కొనిపోబడు సమయమందో నీవు నన్ను చూచిన ఎడల అది జరుగును అని అంటా ఉన్నాడు. అంటే ఒకవేళ క్షణమాత్రములో ఏలియా ఎత్తబడే అవకాశం ఉన్నదేమో. ఇతని ఏకాగ్రతను పరీక్షిస్తూ ఉన్నాడేమో దేవుడు. ఎలీషా చాలా ఆసక్తిగా కనిపెడుతూనే ఉన్నాడు సమయం కొరకు. ఆ సమయం అలానే వచ్చింది. ఆ దుప్పటి మీద పడుతూ ఉన్నది. 2 ఆత్మలు పొందుకున్నటువంటి వానిగా దేవుని పరిచర్యను ఎలీషా జరిగించినట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. వెళ్ళిపోతా ఉన్నాడని, లేకపోతే అగ్ని రథాలు రాబోతున్నాయని వెనకడుగు వేయల మంచి శిష్యునిగా గురువుకు ఉన్నాడు. అదే పుస్తకంలో 5వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి ఎలీషా గారి శిష్యుడిని చూస్తాం, గెహాజీ అనబడిన వారిని. 20వ వచనంలో 5వ అధ్యాయం, అంతటి దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని ఏదైనా తీసుకొందననుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు, అని పేరు గెహాజీ. ఎలీషా దగ్గరకు నయమాన్ వచ్చాడు, స్వస్థత పొందాడు, బహుమానాలు ఇవ్వ చూచాడు. ఎలీషా వద్దన్నాడు. గురువు గారు ఏమన్నాడు అయ్యా అంటే, ఇప్పుడు గురువు వద్దన్నాడు. వెంటనే శిష్యునికి వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే, మా గురువు గారికి మనస్సు లేదు వాటి మీద, కానీ నాకేముంది వాటి మీద మనస్సున్నదని పరుగున వెళుతా ఉన్నాడు. వాటిని తెచ్చుకుంటా ఉన్నాడు, దాచుకుంటా ఉన్నాడు. యజమానుడు గురువు అడుగుతా ఉన్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నానుగా. ఇతడు నమ్మకమైన వాడా, నిజమైన శిష్యుడా? అవకాశం లేదా. కానీ ప్రవక్త శిష్యుడే, ప్రవక్తకు శిష్యుడే. రాబోయే కాలంలో ప్రవక్త కావలసిన వాడు, దాని అనుమానం లేదు. ఎందుకయ్యా అంటే, ఏలియా బైబిల్ చరిత్ర ప్రకారం 7 అద్భుతాలు చేశాడు. 2 ఆత్మ పొందినటువంటి ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఇప్పుడు గెహాజీ ఏం చేయాలయ్యా అంటే 28 చేయాలి. ఏమొచ్చిందయ్యా అంటే కుష్ఠరోగం వచ్చింది. కారణం నిజమైన శిష్యునిగా లేడు. నీ భక్తి జీవితంలో నీవు నిజమైన భక్తి చేస్తే, ఆయన ఆత్మ నీలో ఉంటే, ఇహమందు ఉన్నటువంటి వాటి మీదకు నీ మనస్సులక ఎలీషా వలె పరమందున్న వాటి వైపు నీ మనస్సు మరల్చి, నీపై గురువుగా ఉన్నటువంటి వారికి, నీకు బోధించుతున్న వారికి, నిన్ను సరి అయిన మార్గంలో నడుపుతున్న వారికి నీవు ఎలాంటి వారిగా ఉంటావా అంటే నిజమైన శిష్యునిగా ఉంటావు. ఎప్పుడైతే నిజమైన భక్తి నీలో లేదో, ఆయన ఆత్మ నీలో లేదో, ఖచ్చితంగా మనం ఏ జాబితాలోకి వెళ్తామయ్యా అంటే గెహాజీ వలె ఈ లోకంలో దొరికే వాటి వైపు మనస్సు ఉంటదే, కానీ దేవుని కార్యాల మీదకి మన మనస్సు
మరవదు అని అనటంలో సందేహం లేదు. ఆయనకు మన పరమ గురువు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు. ఆ యేసుగా నువ్వు శిష్యుడిగా ఉన్నావా? మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఎవరిని వెంబడిస్తారయ్యా అంటే గురువుల శిష్యులు వెంబడిస్తారు. మరి ఆ పరమ గురువు అయినటువంటి ప్రభువుకు నువ్వు శిష్యుడిగా ఉన్నావా? శిష్యురాలుగా ఉన్నావా? ఏమన్నాడయ్యా అంటే సమస్తమును విడిచిపెట్టి, యవనస్తుడు వచ్చాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అయ్యా నేను ధర్మశాస్త్రం ప్రకారం సమస్తాన్ని చేస్తానున్నా, ఉపవాసం ఉంటాను, దశభాగం ఇస్తాను, ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, అన్ని చేస్తామన్నా. అయితే ప్రభు అన్నాడు, నీకొకటే కొదువై ఉన్నది. ఏమిటది? నీ ఆస్తిని పేదలకి ఇమ్మ. అయితే అక్కడ చక్కని మాట రాయబడింది, అతడు మిక్కిలి ఆస్తి పరుడు కనుక తన ముఖము చిన్న పుచ్చుకొని తన ఇంటికి వెళ్ళనా. ఇప్పుడు ఏ సక్కర్లా డబ్బు ఉంటే చాలు. వీళ్ళు ఆశ అయితే ఏముందయ్యా అంటే ఆయనను వెంబడించాలని ఆశ ఉంది. పద్ధతులు, సిద్ధాంతాలు అన్ని బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళ మనస్సు మాత్రం దేని మీద ఉన్నదయ్యా అంటే ధనం మీద ఉంది, ధనం మీద ఉంది. దేవుని బాగానే వెంబడిస్తున్నావు, పద్ధతులు బాగానే పాటిస్తున్నావు, కానీ గురువు చెప్పిన వాటిని జరిగిస్తా ఉన్నావా? పరమ గురువు అయిన ప్రభువుకు లోపడతా ఉన్నావా? ఆయన విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెడతా ఉన్నావా? ఆయన చేయమన్న వాటిని చేస్తా ఉన్నావా? ఆయన వద్దన్న దానిని చేస్తే యహజీనే, అనుమానం లేదు, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. మరి ఆయనకి నిజమైన శిష్యులుగా మనం ఉన్నామో లేదో మనం ప్రశ్నించుకోవాలి. నిజమైన శిష్యుడు ఏం చేస్తాడే అంటే తన గురువును విడవడు, తన గురువును విడవడు, అతని మాటను మీరడు, అతని మాటను మీరడు. నాలుగవదిగా గమనించగలిగితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. స్నేహితుడు ఏమయ్యాడయ్యా అంటే సహోదరుడు చివరికి ఏమయ్యాడు? స్నేహితుడు చివరకు సహోదరుడు అయ్యాడు. సహోదరుడు అంటే సహ ఉదరము నుండి జన్మించిన వాడు, అంటే ఒకే తల్లి గర్భము నుంచి పుట్టిన వానిగా. ఎక్కడైనా ఈ రోజుల్లో బంధాలను చెప్పడానికి అవకాశం లేదు. పాత రోజుల్లో అయితే అన్న స్థితిమంతుడైతే తమ్ముడు దినస్థితిలో ఉంటే తప్పక చేయించేవాడు, తప్పక చేయించేవాడు. కాలుష్యం పెరిగినట్లు ఈ మధ్య బంధాలకు కూడా కాలుష్యం ఎక్కువైపోయి, అవినీతి ఎక్కువైపోయి, వాడు తోడబుట్టిన వాడైనా చంపడానికైనా వెనకాడటంలా. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అతడు దుర్దశ ఎందును. అంటే ఈ పరిస్థితి బహుఘోరంగా మారినా వాడు ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను విడువడు. ఒక సహోదరుని వలె, ఒక అన్న వలె, ఒక తమ్ముని వలె నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. తెలుగులో ఒక సామెత ఉంది, బెల్లం ఉంటేనే ఈగలో బెల్లం ఉంటేనే వస్తాయి. నీ పరిస్థితి బాగున్నప్పుడు, నీ దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడు స్నేహితులు ఎటు నుంచైనా వస్తారు, ఎటు నుంచైనా వస్తారు. కానీ నీ కష్టంలో, నీ బలహీనతలో, నీ బాధలో నిలవబడేవారు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఆ కరోనా కాలంలో ఒక దైవజనుడు సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తా ఉంటే ఆ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందు ఒక ఆమె పక్కన ఒక ఆయన పనుకొని ఉన్నాడు, 2 వృద్ధులు. ఆమెను అడిగాడు ఆయన, అమ్మా ఏంటమ్మా ఇక్కడ ఉన్నారు కరోనా కాలంలో, ఇంటికి వెళ్ళొచ్చు అంటే, అయ్యా మేము ఈ చెన్నై పట్టణంలోనే చాలా ఐశ్వర్యవంతులు, అయితే నా భర్తకు కరోనా రావడం జరిగింది,
ఆసుపత్రి ఖర్చుల నిమిత్తమై మా ఇంటిని అమ్మేశాం, మా ఇంటినే అమ్మేశాం. చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ పరిస్థితి ఇలా మారేసరికి ఎవరో రావట్లా. ఆఖరికి కార్పొరేషన్ వారు వచ్చి ఆ అంత్యక్రియలు చేశారు. నువ్వు అనుకుంటా ఉన్నావేమో నా పక్కన ఉన్నాడు, నేను పిలవగానే పలికేవాడు, నిజమైన స్నేహితుడని నీవు అనుకుంటా ఉన్నావేమో. వానికి ఇష్టం లేని ఒక్క మాట మాట్లాడి చూడు, రేపు పరిస్థితి ఏంటో. వాడు అడిగింది ఇవ్వకుండా ఉండు, పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ నీవు మాట వినకపోయినా, నీవు త్రోవ తప్పినా, నిజ స్నేహితుడిగా నిన్ను ప్రేమించి తన కుమారునిగా అంగీకరించిన ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనతో సహవాసము చేసినా చేయకపోయినా, నీవు ఇంకా నువ్వు పాపములో ఉండగానే ఆయన నీ కొరకు ఏం చేస్తాడయ్యా అంటే ప్రాణం పెట్టాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడయ్యా అంటే తన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడడు. కానీ ఈ లోక స్నేహం ఏం చేసిందయ్యా అంటే నిన్ను వాడుకొని వదిలేస్తుంది. ఈ లోక స్నేహం నిన్ను వాడుకొని వదిలేస్తుంది. మరి నీ స్నేహం లోకముతో, లోకస్తులతో ఉన్నదా? నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని మాట ఇచ్చిన ఆ సజీవుడైన యేసుతో నీ సహవాసం ఉన్నదా పరిశీలించుకోవాలి. 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలేమో అనేక సంవత్సరాలు దావీదుకు కంటి మీద నిద్ర లేకుండా చేసినాడు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. విషపు చూపు చూశాడు, ఈట చేత ముమ్మారు వాని మీద హత్యా ప్రయత్నం చేశాడు, కొండలకు గుట్టలకు తరిమాడు. ఇప్పుడు ఏమడుగుతా ఉన్నాడయ్యా అంటే సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయటానికి ఎవరైనా కలడా? కారణం ఏంటయ్యా అంటే యోనాతాను దావీదులు స్నేహితులు. ఈ స్నేహం మధ్యలో యోనాతాను తండ్రి వలన ఇతడు కీడు అనుభవించిన ఆ దేవుని యొక్క నిజమైన భక్తునిగా ఉండి ఆ ఆత్మ నింపబడటాన్ని బట్టి ఇప్పుడు ఏమంటా ఉన్నాడయ్యా అంటే ఆ వంశంలో ఎవడన్నా ఉన్నాడా? మనమైతే ఆ తాత ఎట్టు చేస్తాడా? మాకు నేనేంతో చూపిస్తా. అవకాశం దొరికింది, ఇప్పుడు రాజ్యం వచ్చేసింది. పాపం మెఫీబోషెతు అనబడిన ఓచకాళ్ళు కలిగిన వాడిని తీసుకుని వచ్చారు. అతడు అంటాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడను? చచ్చిన కుక్కతో పోల్చుకుంటా ఉన్నాడు. మెఫీబోషెతులో ఉన్న భయం ఏంటయ్యా అంటే సాధారణంగా ఒక రాజు మరి ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజవంశంలోని వారి అందరినీ హతం చేస్తారు. ఎందుకయ్యా అంటే రేపటి రోజున మళ్ళీ వాడు 10 మందిని తీసుకొని వచ్చి ఈ రాజ్యం నాది అని దాడి చేయకుండా ఉండటానికి ఇతని భయం. అని అయ్యా నేను బ్రతుకున్నా కూడా చచ్చిన కుక్కలు అంటోడిని, నాకు కాళ్ళు లేవు, నా వలన నీకు హాని లేదు అని అంటా ఉంటే దావీదు అంటాడు, నీ తండ్రి ఆస్తిలో, నీ తాతగారి ఆస్తిలో సగం రాజ్యాన్ని నీకు ఇస్తా ఉన్నాను. నువ్వు బ్రతికిన నీ జనములో నా భోజనము బల్ల మీద నువ్వు ఆహారము పుచ్చుకుంటావు అని సెలవిచ్చాడు. ఇతడు ఏం చేస్తామన్నాడు అంటే స్నేహితుడు విడవక ప్రేమించేవానిగా ఉన్నాడు. ఏదో ఇబ్బంది వచ్చిందని ఆ సహవాసముల అరమరికలు రాకూడదు. అయితే నీ సహవాసం ప్రాముఖ్యంగా ఆ సజీవుడైన దేవునితో ఉండాలి. ఆయనతో నీ స్నేహం అది
ఎప్పుడు ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు హాయ్ చెప్పి వెళ్తాం అన్నట్టు ఉండకూడదు. అనుదినము ఆయనతో మాట్లాడాలి. ఏదైనా ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఎవరికి చెబుతాం అయ్యా అంటే స్నేహితుడికే చెబుతాం. వాడు బాగున్నప్పుడు దాస్తాడు, బాగలేనప్పుడు పరువు తీస్తాడు. నీతో బాగున్నన్ని రోజులు ఆ రహస్యాన్ని దాస్తాడు. కానీ నా ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే నువ్వు గనక ఎవరికి చెప్పుకోలేని నీ బాధ ఆ పరమ స్నేహితుడైన ప్రభువు దగ్గర చెప్పుకోగలిగితే నీ సమస్యను తీరుస్తాడే తప్ప నేను ఇబ్బంది పెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు నిజమైన స్నేహితులుగా, ఆయనను నిజమైన స్నేహితునిగా నువ్వు కలిగి ఉన్నావా ప్రశ్నించుకోవాలి. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించుదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలా దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రూతుని గురించి వ్రాయబడింది. ఎవరు ఈ రూతు? ఆమె అత్త పేరు నయోమి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా అంటే మోయాబులో ఉన్నారు. ఈ రూతు మోయాబీరాలు. నయోమి బెత్లెహేము వాసి. రొట్టెల ఇల్లైన బెత్లెహేమును విడిచి మోయాబునకు వలస వెళ్ళింది. ఇప్పుడు రూతు యొక్క మామగారు చనిపోయాడు. ఆయన 2 పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంట 3 ఆడవారు విధవరాండ్రే. ఆ విధవరాండ్ర అయినటువంటి ఆడవారిలో అత్తగారు అంటా ఉన్నదే, అమ్మా మీ కొరకు తిరిగి సంతానాన్ని నేను కనలేనా, కాబట్టి మీరు మీ స్వస్థలాలకు వెళ్ళి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని సలహా ఇచ్చింది. అయితే అన్యురాలైనప్పటికీ ఈ కోడలు ఏమంటా ఉన్నదయ్యా అంటే నీవు ఆ మాట అనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నయోమి దగ్గర ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. ఉన్నదంతా పోయింది, కరువు అనుభవిస్తా ఉంది. ఏమి చూసి ఆ కోడలో అత్త మీద అంత ప్రేమ పోసి ఉంటుంది. ఈరోజు అత్తలన్నీ దాచిపెట్టిన కోడలని మనం చూస్తా ఉన్నాం. పలకరించటానికే ఒక మాట పడిపోయే కోడలలో, ఒక పూట అన్నం పెట్టడానికే వెనకాడే కోడల్లో. నీకు వస్తుంది రేపు ఒక కోడలో. మర్చిపోతున్నావేమో? అప్పుడు నీ స్థితి కూడా అదే అన్నాడు ఆయన. ఎవడు తవ్వినుకుంటున్నా వాడే పడతాడు. నువ్వేం చూపైతే ఈరోజు చూస్తున్నావా అనుకుంటారేమో. మాకు కోడలు రారని. అల్లుళ్ళైనా అంతే, అల్లుళ్ళైనా అదే పడి. ఇక్కడ ఏమీ లేదు అత్త దగ్గర. కానీ కోడలంటా ఉన్నదే, నువ్వు వెళ్ళిన చోటకే నేను వస్తాను. నీ జనమే నా జనమా, నీ దేవుడే నా దేవుడు. ఈమె దేవుడిని ఎరిగినది కాదు. అంతకు మలుపు మోయాబీయులు అన్యులు. కానీ దేవుణ్ణి రుచి చూసిన తరువాత ఆమె స్వభావం మారిపోయింది. ఎలా మారిందయ్యా అంటే మంచి కోడలుగా మారింది. ఆ కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు పెద్ద అత్తగారి ఇంట్లో ఉంటే కోడలు వెళ్ళి పరిక ఏరుకొచ్చి అత్తగారిని పోషించింది. అత్తగారిని పోషించింది. అత్తగారు పెన్షన్లు తెచ్చిన పట్టించుకునే 4 రోజుల్లో ఎవరో అన్యులు కాదు. ఎలిజబెత్లు, ఎస్తేర్లు
శారాలు ఎవరిలో? క్రైస్తవులే. అంటే మీరు ఎవరయ్యా అంటే నిజమైన దేవుని ఆరాధించని వారు. సందేహం లేదు. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తే వీళ్ళు ఎలా మారుతారయ్యా అంటే నిజమైన కోడలుగా మారుతారా? సందేహం లేదు దానిలో. నిజమైన దేవుని ఆత్మ వారిలో ఉంటే ఏం చేస్తారయ్యా అంటే అత్తల వృద్ధాప్యమందు వారికి పరిచర్య చేస్తారు. రూతు అంత గొప్పగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటయ్యా అంటే తన బాధ్యతను మరిచిపోలా. దేవుడు పెట్టిన ఆ బంధాన్ని విడిచిపెట్టలా. తన అత్తకు పరిచర్య చేసింది. ఆ పరిచర్యను బట్టియే దేవుడు చూసి బోయజు అనబడిన యజమానునితో వివాహం జరిగించి ఏ పొలంలో పరిగెరుకుందో ఆ పొలమునకే యజమానురాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాల మా అత్తంటే మీకు తెలియదు పాస్టర్ గారు అట్టందే. మీకు తెలుసో లేదో తిరుపతిలో కొన్ని ఏండ్ల క్రితం కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి. ఇంటికి వచ్చింది. ఏందమ్మా అట్ట రెడీ అయ్యావు అన్నంట. ఏందమ్మా, వాస్తవం ఇది జరిగిన సంఘటన. ఏందమ్మా అట్ట రెడీ అయ్యావు అన్నంట. అమ్మాయి వెళ్ళి ఫ్యాన్ వైపు చూసింది. తెల్లారి పేపర్లో పడింది. వీళ్ళు ఏమనకూడదయ్యా అంటే అత్త ఏమనకూడదు. పెద్ద మామ కాకపోతే ఎవరు చెప్పింది మీ మొద్దు మొహాలకి? అవునా కాదు? తెలియదు నీకు ఏదిగా చేయాలో అనుభవంలో చెప్పింది. అర్థం చేసుకోవడానికి మానేసి నిజమైన కోడళ్ళుగా లేక ఈ మధ్య ఏదో చిన్న పిల్లతో మాట్లాడుతూ ఉంటే నీకేమేమి భాషలు వచ్చమ్మా అంటే ఇంగ్లీష్ వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు అందే. ఇంగ్లీష్లో ఏమొచ్చు అమ్మాయికి? ఇంగ్లీష్ వచ్చు అందే. ఆ పిల్లకి తెలిసి ఏంటయ్యా అంటే ఏబిసిడీనే ఇంగ్లీష్. ఆ పాప అవగాహనకి ఏందయ్యా అంటే ఏబిసిడీనే ఇంగ్లీష్. ఈ కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఏబిసిడీలే వచ్చు. అవునా కదా? ఈ ఏబిసిడీలు రాగానే మాకేమొచ్చో? ఇంగ్లీష్ వచ్చా. మా కుటుంబాన్ని ఎట్ట నడిపించుకోవాలో మాకు తెలుసు. మీరు మాటి కలుగు చేసుకోమాకండి. వీళ్ళు ఎవరయ్యా అంటే మంచి కోడళ్ళలో కాదు బైబిల్ ప్రకారం. అయ్యో నువ్వు తెలిపోవచ్చు. అత్తయ్య చెప్పింది, పర్మిషన్ ఇచ్చింది. కానీ దేవుడు పెట్టిన నిబంధనను మీరలారుతో మీరలా మంచి కోడలుగా ఉంది. ఆ దేవుని యొక్క నిజమైన దేవుని నిజమైన భక్తితో నీవు ఆరాధించేవానివిగా ఉంటే, రెండవదిగా ఆ నిజమైన భక్తి నీలో ఉంటే ఆయన ఆత్మ ఉంటుంది నీలో. అప్పుడు నువ్వేం చేయవయ్యా? నువ్వేమవుతావయ్యా అంటే మంచి భర్తగా, మంచి భార్యగా మార్చబడతావు. అంత మాత్రమే కాదు, ఆయనకు నిజమైన శిష్యునిగా ఉంటావు. ఆయనను విడిచిపెట్టవు గురువుని. ఆయనకు మాత్రమే కాదు, నిన్ను ఆత్మీయముగా నడిపిస్తూ ఉన్నటువంటి గురువులను, బోధకులను నువ్వేం చేయబోయా అంటే విడివవు, వెంబడిస్తావు. నాలుగవదిగా నిజమైన స్నేహితుడు ఆపదలో ఉన్నటువంటి స్నేహితుడిని విడవడు, వానికి ముఖము సాటు చేయుడు. ఐదవదిగా నిజమైన కోడలో తన అత్తను విడవదు. ఒకవేళ దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, నీ శత్రువును ప్రేమించమంది. ఒకవేళ మీ అత్త నీ నాన్నగోడిని మాటలందేమో, తగ్గించుకో, వెళ్ళు, పరిచర్య చెయ్యి. ప్రభువు చూస్తాడు. ఒక దినమున ఆమె కూడా మార్చబడికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి అంటే నిజమైన దేవునికి
నిజమైన విశ్వాసిగా, నిజమైన క్రైస్తవునిగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ నిజత్వం లేకుండా, ఆ నిజ స్థితి లేకుండా నీవెన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కూడికలకు వెళ్ళినా, ఎంత గొప్ప దైవజనుడో నీ తల మీద తబలాలు వాయించినా దాని వలన ప్రయోజనం లేదా. కొన్నిసార్లు మీటింగ్లోకి వెళ్తాం, పెద్ద పాస్టర్ రంగంలో నా తల మీద చేయబడితే బాగుందా. మన అలవాట్లు మార్చుకో, మన పద్ధతులు మార్చుకో, మన మాట తీరు మార్చుకో. కానీ ఆయన పెట్టంగానే ఏం చేయాలి అంటే ఆశీర్వాదాలు నా గిన్నె నిండి వదులుచున్నదే అనాదే. ఈడేమో బైబుల్ చదవము, ప్రార్థన చేయమో, కానీ ఏం కావాలి? ఆశీర్వాదం. ఆదివారం మాత్రమే తెలుస్తాం బైబిల్లో. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ప్రతిదినం ఆ స్నేహం కొనసాగాలి. ఆ స్నేహం నానాటికి అభివృద్ధి చెందాలి. నానాటికి అభివృద్ధి చెందాలి. ఆయనకు నిజమైన విశ్వాసిగా, నిజమైన శిష్యునిగా నీవు ఉండగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప మేలులో, ఊహించని భీకర కార్యములో, సూచన క్రియలను ఆయన జరిగించ సమర్థుడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అయి ఉంటూ ఉండగా ఆయనకు అప్పగించుకుంటూ తలలు వచ్చి చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, నిజ దేవుడవైన మా యెహోవా నీకు వందనాలు. అయా నిజ దేవుడవైన నిన్ను పోలి మేము ఉండునట్లుగా, అయా నిజమైన భక్తిని, అయా నిజమైన కుటుంబాన్ని, అయా నిజమైనటువంటి నాయన శిష్యత్వాన్ని, అయా నిజమైనటువంటి నాయన సహవాసాన్ని, స్నేహాన్ని, నిజమైన కోడండ్లుగాను అల్లుళ్ళుగాను అయా మేముండునట్లుగా నీ కృపను కృమరించుమని, అయ్యా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, అయ్యా నీకేనైనా ప్రతి బిడ్డను అప్పగిస్తూ వినిన వాక్యము బిడ్డల జీవితాలలో కార్యము జరిగించాలి. గొప్ప కార్యాన్ని నాయన మీరు ప్రారంభించమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.